వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ సండే అయినా ఎనీ ఫండే అయినా ఇది వండాల్సిందే, ఖచ్చితంగా మనం తినాల్సిందే. అదేనండి మన చికెన్ కర్రీ. మరి ఆ చికెన్ కర్రీ ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్పై క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి. ఇక్కడ చికెన్ 1/2 kg తీసుకుంటున్నానండి. అలాగే ఉల్లిగడ్డ పెద్దది 1, మిర్చి పెద్దవి 3, టమాటో 2, కొత్తిమీర 6 రెబ్బలు పైన చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ 3 ఆయిల్ స్పూన్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న మిర్చి వేసి వేయించుకోవాలి. మిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మరియు పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో వేసి ఒకసారి కలుపుకొని వెంటనే కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు టమాటా బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత చికెన్ 1/2 kg వేసి దానిలో మళ్ళీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి చికెన్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. పది నిమిషాల తర్వాత కారం 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లేక పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ను వేయించుకోవాలి. చూసారుగా, చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి వాటర్ 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ను ఉడికించుకోవాలి. ఇలా 6 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, చికెన్ తీసుకురండి, కర్రీగా మార్చేయండి. డోంట్ వర్రీ, జస్ట్ ఈట్ చికెన్ కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.